ఎస్టాబ్లిష్ అంటే ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందే మా అసోసియేషన్ ఏర్పడింది. మాకెంత ఇదిగా గర్వకారంగా ఉంది. వాళ్ళకి సంఘీభావం తెలపడం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అసోసియేషన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా అసోసియేషన్ 200-300 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్‌లో లేకుండింది. మొన్న లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పహల్గామ్‌లో మేము సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ గాని వాళ్ళంతా వెరీ గుడ్ పీపుల్. ఫైనల్లీ ప్రతి ఒక్కరాడ క్లియర్‌గా కనిపిస్తున్నది. మనల్ని మన శత్రు దేశాలు మన ఇండియాని ఏమీ చేయలేము అనేది నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకొని వీళ్ళని దెబ్బగొట్టాలంటే ఇంటర్నల్ వార్ తీసుకురావాలి వీళ్ళని. హిందూ ముస్లిమ్స్‌లో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి. భేదాలు తీసుకురావాలి. అందుకే అక్కడ క్లియర్‌గా జరిగింది. నీవు హిందువా ముస్లిమా అని చంపడం జరిగింది. అంటే మనం కొట్టడం. బట్ దెన్ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినారు, కళ్ళు తెరిచినారు. హౌ వి సెక్యులర్ అంటే మనం అన్ని ప్రతి కులము ప్రతి మతం అన్ని కుల మతాలు అంతా మనం కలిసికట్టుగా ఉన్నామని చెప్పుతో కొట్టినట్టు ఇప్పుడు వాళ్ళకి జవాబు దొరికింది. సో నోరు మూసుకున్నారు. ఏ బాంబు కాదు అణుబాంబులు కానీ మనల్ని వీడదీయలేరు అనేది. మన సెక్యులర్ కంట్రీ అనేది ప్రతి ప్రపంచానికి అంతా తెలిసిపోయినది. ఈ సందర్భంలో మనందరము ఒక భారతదేశం అంతా ఒక యూనిట్లో ఉండాలి. దానిలో భాగంగా పెద్దలు ఎస్ఎన్ రెడ్డి గారు, సీనియర్ గారు, డివిఎన్ గారు, సత్యన్ రెడ్డి గారు ఒక మోటివ్ తీసుకొని 4 గంటలకి వాళ్ళ బిల్డర్స్ అందరూ వచ్చి ఒక లైన్లో నిల్చోవాలని చెప్పానంటే తెలంగాణ స్టేట్ బిల్డర్స్ అందరూ ఒక లైన్లో నిల్చొని మా సంఘీభావాన్ని, మా సపోర్ట్ను, మా మద్దతు తెలుపుతున్నాము. ఎక్కడైతే దుష్టశక్తులు ఉన్నాయో భారతదేశం ఒక్కటి, ఈ సెక్యులరిజం ఇవన్నీ కూడా ఉండవచ్చు, కానీ మాకు కావాల్సిన భారతదేశం ఒక హిందూ దేశం, ఎప్పటికి హిందూ దేశంగానే ఉంటుంది, సనాతన ఎప్పటికి ఉంటుంది. రెండవది, ఈ రోజు నుంచి నేను నా బ్యాంకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. పర్ డే 150 రూపీస్, ₹1 మోదీ అడిగాడు, నా తరఫున మనస్ఫూర్తిగా ₹150 స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ నేను బ్యాంక్ ఇచ్చాను. నేను ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీడే ₹150 వాళ్ళకు భారత సైనికుల కోసం నా అకౌంట్ నుంచి పంపించబడుతుంది. నేను దాన్ని పంపిస్తున్నందుకు చిన్నది కావచ్చు ఉడత భక్తి, కానీ నేను ఖచ్చితంగా నిలిచున్నాను నా మాట మీద. అందరి ఇన్స్పిరేషన్తో కొంచెం వాళ్ళకు ఒకవేళ ఎవ్రీడే ₹1 కాకుండా నా శక్తి ₹150 అనుకున్నాను. ఎవ్రీడే ₹150 నేను ఇస్తున్నాను. ఇంకెవరైనా మా బిల్డర్స్ తరఫున ఇచ్చినట్టయితే అదొక మంచి సందేశం, మంచి సపోర్ట్ వస్తుంది. వాళ్ళకు డబ్బులు లేవని కాదు, మన తరఫున మనం చేయాల్సింది దేవుని డబ్బులకు ₹10 ఇస్తాం అంతే తప్ప, కానీ ₹150 విలువ అనేది కాదు. ఆ రోజు చేస్తున్నాను నేను. తప్పకుండా నేను వాళ్ళతో ఉంటాను. నేను ఎప్పటికి భారతీయుడినే, ఎప్పుడు హిందువునే, ఎప్పుడు సనాతనుడినే.